ఈరోజు ప్రభుని వాగ్దానము, నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కీర్తనల గ్రంథము 145 దావీదు కీర్తన 16వ చరణము. ఈ యొక్క చరణములో రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ప్రతి జీవిని తృప్తిపరచుచున్నాడు దేవుడు, కానీ నిన్ను తృప్తిపరచలేకపోతూ ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? ప్రతి జీవిని తృప్తిపరుస్తున్నాడు, కానీ నిన్ను తృప్తిపరచలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి కోరికలు పుట్టుకుంటూ వస్తూ ఉన్నాయి, కానీ అయ్యో సరిపోతుందిలే, సరిపెట్టుకుందాంలే అని ఆలోచనే రావట్లేదు ఈ మనిషికి, ఆ మనసుకి రావట్లేదు. దేవుడు జీవులను తృప్తిపరుస్తున్నాడు, కానీ జీవరాశులను తృప్తిపరుస్తున్నాడు, కానీ నిన్ను మాత్రం తృప్తిపరచలేకపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి ఒక్కసారి ఆలోచన చెయ్యి. ప్రభువు నిన్ను తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ఆయనను బట్టి, నీవు ఆయన వాక్కును బట్టి, నీకు కలిగిన దానిని బట్టి నీవు తృప్తి పడుతున్నావా లేదా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుని, పరిశీలన చేసుకుని, ప్రభు పాదాల యొద్దకు ఈరోజు ఈ పునరుద్ధార దినమందు ఆయన పాదములు పట్టుకుని నీవడుగు. దేవుడు నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపచేస్తాడు. ఆయన అద్భుతమైన ఆత్మకార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకడలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. వినుచున్న బిడ్డలందరూ దీవించబడుదురుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.